అప్పుల గోల ఎవరికన్నా ఉందా? అప్పుల భయం ఎవరికన్నా ఉందా? తీసేడా దేవుడు? తీసేస్తాడా? తీసేడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభు కార్యాల అభివృద్ధి కొరకు ఎప్పుడు నిరంతరం ఆకాంక్షిస్తామో, ఈ ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగిలిన బాధ్యతల గురించి ఆట్టే కలత చెందాల్సిన అవసరంలా. ఏ టైంకి ఏది అందాలో అది అందుతుంది, అది వస్తుంది, అది జరుగుతుంది, నువ్వు గెలుస్తావు. అస్సలు నీ ఆలోచన అటు పోనీనివ్వద్దు. పౌలు అన్నాడు కదా, ఈ లోకంలో ఏవేవి నాకు ఉత్తమమైన అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. పెంటతో సమానం అని ఎంచుకున్న తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించేది మనం. ఈ లోకం ఇచ్చే గౌరవము, ఘనత, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, ధనగనక వస్తు వాహనాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, మనుషుల మెప్పు, మొత్తం నాకు ఇదంతా దేంతో సమానం అన్నాడు? అప్పుల గోల ఎవరికన్నా ఉందా? అప్పుల భయం ఎవరికన్నా ఉందా? తీసేడా దేవుడు? తీసేస్తాడా? తీసేడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు. నువ్వు దాని మీద మైండ్ పెడతావా? నేను ప్రభు రక్షణలోకి వచ్చినప్పుడు కూడా తట్టడి అప్పుల్లో ఉన్నా. కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చానో, వాక్యం చదవటం మొదలుపెట్టానో, అవన్నీ నాకు అసలు సమస్యలుగానే అనిపించలా. అబ్బే, ఎవడన్నా తిడతాడు, ఎవడన్నా ఏమన్నా అంటాడు, అప్పించినోడు మాట అంటాడు, సామాగ్రి బయట వేస్తాడనే భయాలు కూడా లేవు. ఎందుకో ఆ భయం లేదు. ఎందుకో కాదు, నేను నమ్మినవాడు రోషం గలవాడని విశ్వాసం. అవసరమైతే అవమానానికి అప్పచెప్తాడు, అవసరమైతే 2 దినాల్లో దాన్ని తిరగరాసి అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. రోషగాడు ఆయన గురించి తెలుసు, నాకు అర్థమైంది కాస్తో కూస్తూ. అందుకని అసలు వాటి గురించి ఆలోచించడమే మానేసా. ఇక మైండ్ అంతా నేను రక్షణ పొందటం, నేను ప్రభు కొరకు నిలబడటం, ఈ ప్రేమ, ఈ మాధుర్యం, ఈ మంచితనం, ఈ గొప్ప దైవం, ఈ త్యాగం, ఇదంతా ఎరగని వాళ్ళు నా వాళ్ళు చాలామంది పతనం అయిపోతున్నారని ఇక వాళ్ళ గురించి ఆలోచించడంలో నా మైండ్ వెళ్ళిపోయింది. తమ్ముడా, నువ్వు కూడా చాలా కాలంగా చర్చికి వస్తున్నావు, నీ మైండ్ ఎటు పోతుంది? ఒకసారి పరిశీలించుకో. ఇక నాకు అప్పులు లేదు, ఇక ఏం పట్ల, నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను? ఉన్న ఇల్లు మందిరానికి ఇచ్చేసి పందిరి వేసుకొని, తాటాకు పందిరిలో నీళ్లు కారతాయా కారవా? పాక వేరు, పందిరి వేరు. పందిరి ఏంటంటే ఆ కాసేపటికే ఏంటంటే చూస్తారు, పందిరిలో నీళ్లు కారతాయా కారవా? పందిరి వేసుకున్నాం, నా సమాజమే సాక్ష్యం దానికి. పందిరి చుట్టూ పాత చీరలు ఉంటాయే, ఆ చీరలు కట్టుకున్నాం. ఉన్న నివాసం దేవునికి కేటాయించి, నా దేవుడు అన్యాయస్తుడా? ఆ త్యాగం చేయనిచ్చాడు, జరిగేవన్నీ చూడనిచ్చాడు. తర్వాత ఆయన పిడికిలి విప్పాడు, నాకేది తక్కువ చేయలే. ఇప్పుడంటే వస్తాయిలే అనమాకండి, అప్పుడే చేయలే. నేను వర్క్ చేసుకుంటున్నప్పుడే ఒక లోన్ వచ్చేటట్టు చేశాడు, ఒక అద్భుతం, అప్పులు పోయినాయి. ఇంకొకటి వచ్చేటట్టు చేశాడు, ఇల్లు ఏకంగా ఇక గుడిసారి రేకులు కాదు, ఏకంగా స్లాబ్ వేపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేశాడండి ఆయన. భయపడుతున్నావా? నమ్మకం లేదా? నీ మాటలు వింటున్నప్పుడు గట్టిగానే నమ్మకం ఉంటుంది, కానీ అయ్యా ఆ అప్పులోళ్ళు ఎదురు పడితేనే దడగమ్ముతుందయ్యా. వస్తే బాగానే ఉంటుంది, ఈ కాసేపు దిగులు కూడా అనిపించట్లా. నిజంగా దేవుడి కోసమే బతకాలి కదరా మనం అనిపిస్తుంది, కానీ బయటికి బాగానే అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ దండం పెడతానయ్యా, వాటి గురించి నువ్వు దిగులు పడొద్దయ్యా, నా దేవుడిని నమ్మయ్యా. ఒకవేళ ఎవడన్నా వచ్చి నీకు ఇచ్చినోడు మాట అన్నాడు అనుకో, పోనీ ఎప్పుడు పర్వాలేదు. అసలు ఇక నువ్వు ఆ మాటలు అన్నారే నన్ను దిగులు కూడా వద్దు నీకు. తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకుల కష్టాలు? ఒక దైవజనుడు, 4 ఏమో బిడ్డలు ఆయనకి, సేవకు వచ్చాడు. దేవుడు సేవకుడిని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో ఉంచుతాడండి. సెగ తగిలితే వీడు ఉంటాడా పోతాడా, వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రానిస్తాడు, ఉండనిస్తాడు.
తర్వాత దీవిస్తాడు, ఏది తక్కువ చేయడు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి. ఇంట్లో అన్నం లేదు, దైవజనుడి ఇంట్లో, కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నారు అంతే. దేవుడే పెడతాడు, దేవుడే కార్యం చేయాలి. సేవకు వచ్చాడు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు. కొంతమందిని పని చేసుకుంటూ సేవ చేయనిస్తాడు, కొంతమందిని కంప్లీట్గా రమ్మని పిలుస్తాడు. పని చేసుకుంటా సేవ చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పూర్తిగా దేవుని కొరకు సేవలోకి వస్తే ఇంకా వెసులుబాటు ఉంటుంది, ఇంకెక్కువ చేయటానికి. దేవుని పని చేసుకుంటా చేస్తేనేమో ఆ గ్యాప్ దొరికినప్పుడే కుదిరిద్ది. పూర్తిగా దేవుని పనిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఎనీ టైం ఇంకా ఆయన పనిలోనే, ఆయన కార్యాభివృద్ధిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజంతా అన్నం లేదు. పెద్దోళ్ళు అంటే ఉన్నారు, పిల్లలు ఉండలేరు కదా. పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు. చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళని ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా. తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు, ఎవరమ్మా, ఎవరు అంటే, ఇంకెవరు, నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు ఆ బెత్తం తీసుకొని. తలుపు చాటు నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాడు వాడు. తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని, ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడబడేసి బిడ్డని దగ్గర లాక్కొని ఆయన చూస్తున్నాడు. మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధిస్తాడు, మనం నలుగురి పెట్టేటట్టు చేస్తాడు. ఇచ్చిరా పువ్వు అని పంపించు. వాడు వెళ్ళి అన్నం పెళ్ళ ఆ గిన్నెలో, ఆ పాప గిన్నెలో పెట్టి బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా. ఇంకోసారి అలా చేయనీయలే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఏడ్చారు. దేవా, ఇలాంటి పరిస్థితి. జీవితాన్ని దిద్దుకుందాం, ప్రభు కోసం నిలబడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు అందించినటువంటి సందేశం బిడ్డల హృదయాల్లో శిలాక్షరమై ముద్రించబడాలి. అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళు అబద్ధంలోని ప్రజలను ఉంచాలని, ఎంత అన్యాయంగా మాట్లాడుతూ, దుర్మార్గాలు చేస్తూ, కేసులు పెడుతూ, నానా రకాలుగా చంపుతూ, కొడుతూ, చొక్కాలు పట్టుకొని లాగుతూ, వస్త్రాలు చించుతూ, పరిశుద్ధ గ్రంథాలను కాలుస్తూ, నిన్ను దూషిస్తూ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నా. కనీసం ప్రశ్నించేటువంటి నాయకుడు లేడు, ఇది తప్పు అని ఖండించేవాడు లేడు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారు నెరవేర్చుకోవడానికి ఇక్కడ హక్కులు ఇవ్వబడ్డాయని ప్రశ్నించే ఒక్క రాజకీయ నాయకుడు లేడు. నా ప్రభువా, ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితి మారాలి. నేనేం చేయాలో కర్తవ్యం బోధించండి. ఈరోజు కొన్ని విషయాలు అందించారు. దీక్ష బూనాం, దీక్షాబద్ధులం అవుతున్నాం. నా ప్రభువా, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని అవతలి వారు ఎలా దీక్ష పూనారో, క్రీస్తు సువార్తను విస్తరింపజేయాలని ఇదిగో మేము కూడా దీక్ష పూనాం. మేము కూడా నడుము కడుతున్నాం. మమ్మల్ని బలపరచండి. మా ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. నీ కృప
మా ప్రాణాత్మ దేహములను నీకే సమర్పించుకుంటున్నాం. అంతం వరకు నీవు మాకు తోడై ఉండి విజయ పదంలో ముందుకు నడిపించి దుర్మార్గుల ఆట కట్టించి వీధి వాడ పల్లె పట్టణం ప్రాంతం జిల్లా రాష్ట్రం మండలం అన్న భేదం లేకుండా నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. యేసు నామములో నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా ఉజ్జీవం రావాలి. కార్యాలు జరిగించాలి. నువ్వు కదులు నాయన, కదులు. మా దోషములు పరిహరించు, నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి మా ప్రార్థన గైకొని మా బిడ్డల్ని మమ్మల్ని తేజరిల్ల చేసి దీర్ఘాయువుతో నింపి ఉరికురికి నీ పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇరుకు ఇబ్బందులు, రోగాల సమస్యలు తొలగించి స్వస్థపరచు. నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని వెలిగించు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ మా బిడ్డల్ని వారి కుటుంబాలని నీ కాపుదలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించడానికి సుబుద్ధి మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడై ఆయన రాక పర్యంతం యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం సదా తోడై ఉండి మనం నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.